రానున్న 5 రోజుల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఇక ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లుగా ఐఎండీ ప్రకటించింది. అయితే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారేదానికి 30% అవకాశం ఉన్నట్లుగా కూడా అంచనాలు వేస్తుంది వాతావరణ శాఖ. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే తీర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి అలాగే ఒక ఆవర్తనం కూడా కొనసాగుతుంది. వీటన్నిటి ప్రభావంతో పాటు నైరుతి చురుకుగా ఉన్న నేపథ్యంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం ఇంకా అల్పపీడనం పూర్తిగా బలపడేదానికి కొంత అనుకూలమైన వాతావరణం తీర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా అది ఎంతవరకు బలపడుతుంది, అల్పపీడనం ప్రభావం ఏ ప్రాంతాల మీద ఉంటుంది అన్నది అంచనా వేయాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. అయితే ఇది ఎక్కడ తీరం దాటుతుంది అనేది కూడా ఇంకా నిర్దిష్టమైన నివేదిక అయితే మాత్రం రాలేదు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడింది. అలాగే అది వాయుగుండంగా మారేదానికి 30% అనుకూలమైన వాతావరణం తీర ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు కురిసే వర్షాలన్నీ కూడా ఖరీఫ్ సీజన్కి సాగుకి అనుకూలమైన వర్షాలు కురుస్తాయని మాత్రం అంచనా వేస్తున్నారు. జూన్ నెలాఖరు వరకు కూడా, అంటే ఇప్పటిదాకా చూసుకుంటే కనుక కొంత ఆశాజనకంగా వర్షపాతం అయితే మాత్రం లేదు. వర్షపాత లేమితో కొంత ఇబ్బందులు అయితే మాత్రం పడ్డారు. కానీ జూలై మొదటి వారం నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో కొంత వర్షాల తీవ్రత పెరుగుతుంది అని కూడా అంచనాలు వేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం తాజాగా ఉన్న వెదర్ రిపోర్ట్ కనుక చూసుకుంటే కనుక మరి ఆల్రెడీ కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంతా కూడా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. అల్పపీడనం ఏర్పడేదానికి కూడా అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. అంటే అల్పపీడనం ఆల్రెడీ ఏర్పడింది, అది బలపడి వాయుగుండంగా మారడానికి కూడా కొంత అనుకూలమైన వాతావరణం తీర ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి ప్రభావంతో రాబోయే 5 రోజుల పాటు ఏపీలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాలన్నింటికి కూడా ఎల్లో అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే విపత్తుల శాఖను కూడా అప్రమత్తం చేసింది. మత్స్యకారులకి వాతావరణ సూచనల ప్రకారం కొంత తీర ప్రాంతం అలజడిగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు కూడా జారీ చేసింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏపీలో రాబోయే 5 రోజులు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఎండలతో కొంత ఇబ్బంది పడిన ప్రజలకి ఇది ఉపశమనం కలిగించే మాట, రైతులకి శుభవార్తగా కూడా చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే కనుక నైరుతి బలపడడం, ఇప్పుడు అల్పపీడనం ఏర్పడడం, మరోవైపు ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవడం, ఏపీ అంతటా కూడా అన్ని జిల్లాలకి కూడా వర్ష సూచన ఉంది అనేది వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.